ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమె. కాబట్టి ప్రభు రాబోతా ఉన్నాడు. ఎలా అంటే మేఘారూఢుడై రాబోతా ఉన్నాడు. ఆయన రాకడ ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామంటే, ప్రతి నేత్రము కూడా ఆయనను చూస్తుంది అనేటటువంటి మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదేదో ప్రభు రాకడ అంటే ఏదో సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఎప్పుడు కొట్టుకుంటారండి రొమ్ము? ఎప్పుడు రొమ్ము కొట్టుకుంటారు? భయంకరమైనటువంటి వేదన, దుఃఖము, బాధ కదా. ఆ పరిస్థితి కలిగినప్పుడు రొమ్ము కొట్టుకుంటారు అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టే ఆయన రాకడ అంత భయంకరంగా ఉంటుంది అనేది మనం గ్రహించాలి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించరో, అందుకే అక్కడ వ్రాశారు ఆయనను పొడిచిన వారును అనేటటువంటి మాట కూడా. ప్రతి నేత్రము చూచునంటే సరిపోతుందిగా, ప్రతి నేత్రము చూచునంటే సరిపోతుంది. కానీ అక్కడ ప్రత్యేకంగా ఏం రాశారంటే, ఆయనను పొడిచిన వారును అంటే ఆనాడు భౌతికంగా పొడిచిన వారు ఈనాడు నీవు నేను కూడా అలాంటి వారమే. అనేక పర్యాయాలు ఆయన గాయాలు లేపేటటువంటి వారం, అనేక పర్యాయాలు ఆయనకు తిరిగి ఆయనను సిలువ వేసేటటువంటి వారం, ఆయనను పొడిచేటటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. మన క్రియల ద్వారా, మన తలంపుల ద్వారా, మన చేష్టల ద్వారా అనేక పర్యాయాలు మన జీవితంలో మనము కూడా అలాంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. కనుకనే ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ముందుగా మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై రాబోతా ఉన్నాడు, ఆయన పొడిచిన వారు ఆయన్ని చూస్తారు, ప్రతి నేత్రము చూస్తుంది, తర్వాత భూజనులందరూ రొమ్ము కొట్టుకుంటారు అంటా ఉన్నాడు. కాబట్టి ఆ జాబితాలో నీవు నేను ఉండకుండా ఉండేదాని కొరకై ప్రభువు నిన్ను నన్ను హెచ్చరిస్తూ, ప్రభువు నిన్ను నన్ను జాగ్రత్త పరుస్తూ, ప్రభువు నీకు నాకు ముందస్తు సూచన అనుగ్రహిస్తూ ఈ రీతిగా ఈ యొక్క ప్రవచన గ్రంథాన్ని అపోస్తలుడైనటువంటి ఆయనను ప్రేమించిన శిష్యుడైనటువంటి యోహాను ద్వారా నీకు నాకు ప్రభు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతటి గొప్ప కార్యము అంటే, ఈ యోహాను సహజంగా సలసలా కాగేటటువంటి ఆ భయంకరమైనటువంటి నూనెలో పడవేయబడినప్పటికీ కూడా తన ప్రాణాన్ని పోకుండా ప్రభు కాపాడి ఆ రీతిగా తన ద్వారా ఈ యొక్క ప్రవచన గ్రంథాన్ని వ్రాయించినట్లుగా మనం చూస్తాం. చూడండి, సలసల కాగేటటువంటి ఆ నూనెలో వేస్తే ఏ ప్రాణే కానీ ప్రాణం పోకుండా ఉంటుందా? కానీ ప్రభు యోహానికి ఆ కృప ఇచ్చాడు. కారణం ఏంటిదంటే, నిన్ను నన్ను జాగరూకులను చేయటానికి, నిన్ను నన్ను హెచ్చరించటానికి, నిన్ను నన్ను సరిదిద్దటానికి, నిన్ను నన్ను ఆయన రాకడ కొరకై సిద్ధపరిచేదాని కొరకై ఈ జాబితాలో రొమ్ము కొట్టుకునేటటువంటి ఆ జాబితాలో నీవు నేను ఉండకుండా ప్రభు నిన్ను నన్ను సిద్ధపరిచేదాని కొరకై ఈ యొక్క ప్రవచన వాక్యాన్ని ఆయన మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆయన అనేది మనం చూస్తూ వస్తూ ఉన్నటువంటి ఆయన ఎవరు అనేది మనం చూస్తూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మృతులలో నుండి అంటే మరణములో నుండి తిరిగి లేచినటువంటి వాడు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మరణం గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలు చెప్తాను.
బైబిల్ గ్రంథంలో నుండి, నా సొంత మాటలు కాదు, ఒక 4-5 విషయాలు చెప్తాను, దయచేసి గమనించండి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుండి మరణం గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి మాటలు. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదివితే అక్కడ ఇదే నెమ్మది. ఒక్క నిమిషం అండి. 18వ వచనం, క్షమించండి, 18వ వచనం 28వ అధ్యాయం. మరణముతో మీరు చేసుకొనిన నిబంధన కొట్టివేయబడును, పాతాళముతో మీరు చేసుకొనిన ఒడంబడిక నిలువదు అనేది మనం చూస్తాం. కాబట్టి భూజనులు ఎలాంటి వారంట? మరణముతో నిబంధన చేసుకునేటటువంటి వారంట ఈ భూజనులు కదా. భూజనులు మరణముతో నిబంధన అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవదిగా కనుక మనం గమనిస్తే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని కనుక మనం చూస్తే, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది కదా. మరణం అంట ఏం చేస్తూ ఉంది? కిటికీలు ఎక్కుతుందంట, మన నగరుల్లో ప్రవేశిస్తుంది. కారణం ఏంటిదంటే మనం ఇందాక చూసాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 18వ వచనంలో ఏం చూసాం? మరణముతో వారు, పాతాళముతో వారు ఒడంబడిక చేసుకున్నారు, నిబంధన చేసుకున్న కారణం చేత ఆ మరణం అనేటటువంటిది వీధులలో ప్రవేశిస్తూ ఉంది, నగరంలో ప్రవేశిస్తూ ఉంది, కిటికీలెక్కి గృహాలలో ప్రవేశిస్తూ ఉంది. తద్వారా మరణము అనేటటువంటిది చూడనటువంటి గృహమే లేదు. ఓసారంట ఒక వ్యక్తికి ఒక భయంకరమైనటువంటి వ్యాధి వచ్చింది. ఎంతమంది దగ్గరకు తీసుకుని వెళ్ళినా తగ్గటంలే. దినదినము మరణానికి చేరువవుతా ఉన్నాడు, చనిపోవటానికి చేరువవుతా ఉన్నాడు. అందుకని వాళ్ళు ఒకసారి ఏం చేశారంటే ఒక సాధువు దగ్గరికి వెళ్ళారంట. సాధువు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇట్లా మా అబ్బాయి మరణ స్థితిలో ఉన్నాడు, నీవు రాయ్యా, నువ్వు వస్తే బాగవుతాడు అంటే సరే అన్నాడంట. సరే అని వచ్చాడు. వచ్చి చూశాడంట. చూసి పరిస్థితి అంతా గమనించి ఆయన ఒకటి చెప్పాడంట, నాకు ఒక వస్తువు కావాలా, ఆ వస్తువు కనుక మీరు తీసుకొస్తే నేను బాగు చేస్తాను, మరణ పడక నుంచి లేవనెత్తాను అన్నాడంట. ఏంటయ్యా చెప్పు, అదంతా ఎక్కడి నుంచి, కొండ మీద ఉన్నా సరే మేము తీసుకొస్తామయ్యా అని చెప్పి అన్నారంట. అంటే ఆయన అన్నాడంట, మరణము లేనటువంటి గృహములో నుండి అన్నీ ఇవి మనం తాలింపులు వేస్తాం, ఇవి ఆవాలు తీసుకొని రండి అన్నాడంట. మరణము లేని గృహములో నుండి అన్ని ఆవాలు తీసుకొని రండి అన్నాడు. వాళ్ళు ప్రతి ఇంటికి తిరిగారంట. ఏ ఇంటికి వెళ్ళినా మా తాత చచ్చిపోయాడు, లేదా మా నాయనమ్మ చచ్చిపోయింది, లేకపోతే అదిగో ఆ అబ్బాయి చచ్చిపోయాడు, ఇటు ఇది చనిపోయాడు, ప్రతి ఇంటిలో మరణం, ప్రతి ఇంటిలో మరణం. మరణము లేనటువంటి గృహమే లేదు కదా. ఆయన చెప్పాడంట, బాగు చేయటం కష్టమయ్యా అని. బాగు చేయటము కష్టం కాబట్టి మరణముతో నిబంధన చేసుకుంటూ వచ్చారు. ఆ కారణం చేత ఆ మరణము కిటికీలు ఎక్కుతుంది, వీధుల్లో ప్రవేశిస్తూ ఉంది, నగరంలోకి ప్రవేశిస్తూ ఉంది అనేటటువంటి మాట మనము అక్కడ చూస్తూ ఉన్నాం. మూడవదిగా కనుక మనం గమనిస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం కనుక మనం గమనిస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలు. కాబట్టి అట్టి మరణానికి లోనవుతా ఉన్నటువంటి జీవితాల్లో నుండి నిన్ను నన్ను విడిపించేదాని కొరకై ఆ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు ఆయన కూడా రక్త మాంసాల్లో పాలివాడయ్యి ఏం చేశాడు? మరణము యొక్క బలము గలవానిని దేని చేత నశింపజేస్తాడంట? చూడండి ఎంత విచిత్రమైన మాట, ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. మరణము యొక్క బలము గలవానిని మరణము చేతనే చేస్తాడంట కదండి. ఎంత విచిత్రం! మరణము చేత నశించబడతా ఉంది కదా. మరణము చేత నశించబడతాం. మరణము యొక్క బలము గలవానిని మరణము చేత నశింపజేయుటకును, తర్వాత జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును కదా. ఇక్కడ నేను తీసుకున్న మాట ఏంటంటే మరణము చేత నశింపబడజేయబడతా ఉంది. తద్వారా మరణ భయమే లేకుండా ప్రభు నిన్ను నన్ను చేస్తూ ఉన్నాడు అనే మాట. కాబట్టి విచిత్రమైనటువంటి మాట మరణము గురించి. తర్వాత 4వదిగా కనుక మనం గమనిస్తే యెషయా గ్రంథం 25వ అధ్యాయము 8వ వచనం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం. 25వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూస్తే, మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును కదండి. కాబట్టి మరణాన్ని ఎట్లా నశింపజేస్తాడంటే, మరణం ద్వారా ఎలా నశించబడబోతా ఉందంటే ఆయన మృంగివేయటం ద్వారా. అందుకే మనం కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముల్లెక్కడా కదా. మరణాన్ని ఆయన మృంగివేయటం ద్వారా అంటే దాని అర్థం ఏంటిదంటే, ఆయన మరణములో పాలు పంపులు పొంది 3వ దినాన తిరిగి పునరుత్థానుడై లేవటము ద్వారా మరణపు ముళ్ళు విరిచివేసినట్లుగా, లేదా మరణాన్ని ఆయన సంపూర్ణంగా మింగివేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరణాన్ని ఓడించినట్లుగా. కాబట్టి అక్కడ 4వ మాట ఏంటిదంటే, ఆ మరణము మృంగివేయబడతా ఉంది అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆ దినములలో మనుష్యులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావవలనని ఆశపడుదురు కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోను కదండి. ఎలాంటి మాట అండి ఇది! మరణం దొరకదంట. మరణం ఒకవేళ మరణించాలని వెళ్తే ఏమవుతుందంట? మరణం పారిపోద్దంట. ఈనాడు మరణం ఎంత సులువో తెలుసా అండి? చిన్న పిల్లోడు పుట్టినప్పుడు పిల్లోడిని చంపాలంటే ఏం చేస్తారండి? చిన్న వడ్డగింజ నోట్లో పడేస్తారు కదా, చనిపోతారు. అంత అల్పమైనటువంటి ప్రాణం అండి మనది. అలాంటి మరణము అంటే మరణము అంత పొంచి ఉంది. అలాంటి మరణాన్ని వెతుకుతా ఉంటే, ఓ మరణమా రా నాకు, ఓ మరణమా రా నాకు అంటే అదేమవుతుందంట? పారిపోతుందంట. మరణమే దొరకదంట. మరణం దొరకకుండా పారిపోతా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. 6వదిగా కనుక మనం చూస్తే ఈ మరణం ఏంటి అంటే, ఇందాక మనం చదువుతూ వచ్చాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ మనం చూస్తూ వచ్చాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఏమండి చూడండి, అదే మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం అనుకుంటా. చూడండి, అదేనా? కాదు ఇందాక మరణము
ఒక మాట చదివామండి, అది మరలా మర్చిపోయాను నేను. అది సరే, 15వ అధ్యాయము 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 26. కడపట నశింపబడజేయు శత్రువు మరణం. కాబట్టి మరణం ఏం చేయబడుతుందంటే నాశనము పొందబోతాం. మరణం నాశనము పొందబోతాం. అందుకే మనం చదువుతూ వచ్చాం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ యొక్క అగ్నిగుండంలో పడవేయబడేది ఏంటంటే ఆ యొక్క క్రూరముఖము మరణము కూడా అగ్ని గంధకములతో మండుచున్న గుండములో పడవేయబడతాం. కాబట్టి కొని తెచ్చుకున్నటువంటి మరణం, ఆదాము చేసినటువంటి పొరపాటు ద్వారా తీసుకొని రాబడినటువంటి ఆ మరణము కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఓడించబడి లేదా మృంగివేయబడి ఆ మరణము తిరిగి పాతాళములో ప్రవేశిస్తూ ఉంది అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆయనకు మృత్యుంజయుడు అనేటటువంటి పేరుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ ఆయనకు ఇవ్వబడినటువంటి ఆ పేరు ఏంటిదంటే మనం చూస్తాం, ఆది సంమృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి పరిస్థితులన్నీ కూడా ఆయన రాకడకు బహు సమీపముగా ఉన్నట్లుగా మనం చూస్తాం. జరుగుతూ ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా ఆయన రాకడకు ముంగుర్తుగా సూచించబడతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క ఇస్రాయెల్, ఈ యొక్క ఇరాన్ దేశాలకు సంబంధించినటువంటి ఆ యుద్ధము అనేటటువంటిది ఈ మధ్య మీరు చూసుంటారు, పేపర్లో, తర్వాత మీడియాలో కూడా వినుంటారు. ఈ ఆగస్టు నెల 12వ తారీఖున ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి చేయబోతా ఉంది, ఇజ్రాయెల్ని నాశనము చేయబోతా ఉంది అనేటటువంటి వార్తలు మీరు చూసుంటారు. ఇజ్రాయెల్ ప్రధాని అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు పారిపోయి ఆ యొక్క భూగృహాల్లో దాక్కున్నాడు అనేటటువంటి హెడ్లైన్స్తో ఆ వార్తలు ప్రచురించినట్లుగా మనం చూస్తాం. ఇజ్రాయెలారా పారిపోండి అని ఈ యొక్క వార్తాపత్రికల్లో, ఆ యొక్క మీడియాలో కథనాలు వచ్చినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటిది అంటే ఆ యొక్క 12వ తారీఖు అంటే ఇస్రాయేల్ యొక్క 9వ నెల 9వ తారీఖు వారికి ఉపవాస దినం. ఇస్రాయేలీలు ఉపవాస దినం, దేశమంతా ఆచరించేటటువంటి ఉపవాస దినం. దుఃఖముతో వారు ఉపవాసాన్ని ఆచరించేటటువంటి, దుఃఖించేటటువంటి దినం. కారణం ఏంటిది అంటే ఆ యొక్క సొలొమోను కట్టించినటువంటి మొదటి దేవాలయము పడవేయబడినటువంటి దినం అది. ఆ యొక్క 9వ నెల 9వ తారీఖు. రెండవ దేవాలయం కూడా అదే నెల అదే తారీఖును పడవేయబడింది. రెండవ దేవాలయం కూడా 9వ నెల 9వ తారీఖున పడవేయబడింది. ఆ కారణం చేత ఇశ్రాయేల్ అందరూ కూడా ఉపవాసం ఉండి దుఃఖించేటటువంటి దినం. ఆ దినాన్న దాడి చేయాలని మరి ఇరాన్ ప్రయత్నిస్తూ ఉంది అని మనకి ఆ యొక్క సమాచారం సమాచారం మనకి తెలియబడినట్లుగా మనకు చూస్తూ ఉన్నాం. అయితే ఎవరు ఇశ్రాయేలీల పక్షం ఉన్నా లేకపోయినా ఆ దేవాతి దేవుడు ఆ ఇశ్రాయేళ్ల పక్షం ఉండి ఇశ్రాయేలీలకు విజయాన్ని ఇచ్చేటటువంటి దేవుడు అనేది మనం గ్రహిస్తా ఉన్నాం. అదే తారీఖు అర్ధరాత్రి వేళ ఇరాన్, ఇరాక్, లెబనాన్ ఆ ప్రాంతాల్లో దేవుడు భూకంపాన్ని తీసుకొని వచ్చాడు. రెక్టర్ స్కేల్ మీద 5.5% ఆ యొక్క భూమి కంపించినట్లుగా మనము తిరిగి వార్తాపత్రికల్లో చూసాం. కారణం ఏంటిదంటే దేవుడు ఇశ్రాయేల్ని కాపాడేవాడు, దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా ఉండేటటువంటి వాడు. ఇశ్రాయేలీలు నా జ్యేష్ఠపుత్రులు అని ప్రకటించినటువంటి దేవుడు. కనుకనే ఎవరు వారి పక్షానున్నా లేకపోయినా ఇశ్రాయేలులను కాపాడేవాడు కొనుకడు నిద్రపోడు అన్నటువంటి రీతిగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా అర్ధరాత్రి వేళ రెక్టర్ స్కేల్ మీద 5.5% భూమి కంపించినట్లుగా రికార్డ్ అయ్యింది. భూమి కంపించినట్లుగా రికార్డ్. ఈరోజు వరకు కూడా
ఇజ్రాయెల్ మీద దాడి చేయటానికి ఇరాన్ వెనకడుగు వేస్తుంది. ఏదో 4-5 రాకెట్ మిసైల్స్ పంపిస్తూ ఉందే, కానీ సంపూర్ణంగా అది దాడి చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో అది ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈ యొక్క రాకడకు సమీపంగా ఉన్నటువంటి ఈ గురుతులు నెరవేర్చబడతా ఉన్నటువంటి ఈ దినాల్లో ఆది సంభూతుడై మృతులలో నుండి లేచినటువంటి వాడైనటువంటి ఈ దేవుడు నీ నుండి, నా నుండి, నీ కొరకు, నా కొరకు ఆయన చేస్తూ ఉన్నటువంటి కార్యాలు ఏంటి అనేది మనం క్లుప్తంగా 4-5 మాటలు చూసుకొని మనం ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. మనం గత వారం చూస్తూ వచ్చాం, మనం గత వారం చదువుతూ వచ్చాం. ఏమని అంటే అక్కడ మనం చూస్తా ఉన్నాం, చూడండి 18వ వచనం కూడా, సంగమను శిరస్సునకు, శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను అనేటటువంటి మాట మనం చూస్తూ వచ్చాం. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధించి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవన్నీ పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలని తండ్రి అభీష్టమాయను అనేటటువంటిది మనం చూస్తాం. కాబట్టి ఆయన లేవటం ద్వారా, ఆయన కార్చినటువంటి ఆ శిలువ రక్తము చేత సంధి చేసి తండ్రి మనతో సమాధానపరుచుకోవాలని దేవుడు ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన ఆది సంభూతుడిగా మృతులలో నుండి లేవటం ద్వారా కలిగినటువంటి మొట్టమొదటి ప్రయోజనము మన జీవితాలకు ఏంటిది అంటే, తండ్రితో మనకు సమాధానము కలిగినట్లుగా మనం చూస్తాము కదండి. పౌలు గారు అంటాడు ఏమని, నేను హానికరుడను, దోషకుడను, హింసకుడను, పాపులలో ప్రధాన పాపినైనటువంటి నన్ను ఆయన కనికరించెను అంటాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు కార్చినటువంటి ఆ శిలువ రక్తము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా సంధి చేసి, అంటే మధ్యవర్తిత్వము వహించటము ద్వారా ఆయన నీతో, నాతో కూడా ఆయన సమాధానపరచబడినట్లు, అంటే మనము ఆయనతో సమాధానపరచబడేదాని కొరకై అవకాశము కల్పించినట్లుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ మనం చూస్తాం, చూడండి 22వ వచనంలో చివరి మాటలో మనం చూస్తాం ఏమనంటే, ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వల్ల ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తాం. దేవునితో సమాధానపరచబడటమే కాకుండా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో 14వ వచనం మనం చూస్తే, ఆయన మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేడు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఆ రీతిగా 16వ వచనం చూస్తే, తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను కనుక ఆయనే మనకు సమాధానకర్తయై ఉన్నాడు. కాబట్టి ఆయన శిలువ రక్తము ద్వారా దేవునితో సమాధానపరచడం, అదే సమయంలో ఆయన ప్రియబిడ్డలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలతో సమాన వారసులంగా వారితో మనల్ని సమాధానపరచడం, దాని కొరకై ఉన్నటువంటి ఆ ద్వేషం అనేటటువంటి అడ్డుగోడను శిలువ ద్వారా పడగొట్టడం ద్వారా అట్టి సంధి చేసి ఆయన మనకు సమాధానకర్తగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే మనం కీర్తన గ్రంథం 133వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత
మనం ఐక్యత కలిగి ఉండటం అంటే సమాధానము కలిగి ఉండుట అనేది. కాబట్టి సమాధానము కలిగి ఉండటం ద్వారా మేలు మనం పొందగలం అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, క్షమించండి, కొలస్సీ పత్రికలో మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 19వ వచనములో ఏం చూస్తూ ఉన్నామంటే, మొదటిదిగా మన జీవితాలకు కలిగింది ఏంటిది అంటే సమాధానము కలిగింది అనేది మనం చూస్తాం. రెండవదిగా మనం ఇక్కడ గమనిస్తాం, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం కలిగిన వారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన రక్తమాంసమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచను. కాబట్టి రెండవదిగా ఆయన చేసినటువంటి పనేంటిది అంటే, ఎలాంటి వారము అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నామంటే, దూరస్తులము, దుష్క్రియల వలన మనసులో విరోధభావం కలిగినటువంటి మనలను ఏం చేయాలని ప్రభు ఇష్టపడ్డాడంటే, ఆయన సన్నిధిలో పరిశుద్ధులముగా మనల్ని నిలవబెట్టాలని ఇష్టపడ్డాడు. కారణం ఏంటిదంటే, ప్రభు చెప్తా ఉన్నాడు, పేతురు రాసిన మొదటి పత్రికలో మనం అక్కడ చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం. ఆ మాట ఏంటిది అంటే, చూడండి, 14, 16 వచనాలు కలిసి ఉన్నాయి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులయ్యుండుడి అనే మాట మనం అక్కడ చూస్తాం. కాబట్టి రెండవదిగా ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసినట్లుగా మనం చూస్తాం. ఎలా పరిశుద్ధులుగా చేస్తూ వచ్చాడంటే, అజ్ఞానులంగా ఉన్నటువంటి మనలను, తర్వాత మనకున్నటువంటి ఆశలను విడిచిపెట్టి మనము కూడా ఆయన పిలిచిన ప్రకారము సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధతలోనికి ఆయన తీసుకుని వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాము. ప్రశ్న ఏంటి అంటే, అట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం నీవు నేను కలిగి ఉన్నామా లేదా అనేది ప్రశ్న. ఇక్కడ మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉంటే అంటే అన్న మాట ఉంటే పర్వాలా, కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే సమస్త ప్రవర్తన యందు, సమస్త ప్రవర్తన యందు అంటే ఆ ప్రవర్తన ఏదైనా కావచ్చు, రహస్యమైనది కావచ్చు, ఆంతరంగికమైనది కావచ్చు, బహిరంగమైనది కావచ్చు. ఏ ప్రవర్తన అయినా నీ ఒంటరిగా ఉన్నప్పుడు కావచ్చు, లేదా ఇంట ఉన్నప్పుడు కావచ్చు, లేదా బయట ఉన్నప్పుడు కావచ్చు, నీవెక్కడున్నప్పటికీ కూడా నీ ప్రవర్తన అనేటటువంటిది పరిశుద్ధత కలిగి ఉందా లేదా అనేది ప్రశ్న. పరిశుద్ధత కలిగి ఉన్నటువంటి వారే దేవునిని చూస్తారు అనేటటువంటిది మనం చూడగలుగుతాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎందుకు నీవు నేను ఆయన సన్నిధిలో పరిశుద్ధులంగా ఉండాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడైనటువంటి ఆయనతో మనం కలిసి నివసించాలి అంటే నీవు నేను కూడా పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి ఉంటేనే మనము జీవించగలుగుతాం, ఆయనతో కలిసి జీవించగలుగుతాం. ఒకవేళ మన జీవితంలో అట్టి పరిశుద్ధతకు తావులేనటువంటి పరిస్థితి గనక ఉంటే ఆయనతో కలిసి మనం జీవించలేం. పరిశుద్ధుడైనటువంటి ఆ దేవాది దేవునితో కలిసి నీవు నేను జీవించలేం. ఆ కారణం చేతనే ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు ఆయనకు నీకు మధ్యవర్తిగా తన శిలువ రక్తము చేత సంధి చేసి నిన్ను నన్ను పరిశుద్ధపరిచినట్లుగా మనం అక్కడ చూస్తాము. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగినటువంటి జీవితం కలిగిన వాడవుగా ఉన్నావా లేదా? రెండవదిగా నిర్దోషులుగా అనేటటువంటిది మనం చూస్తాము. దోషము లేనటువంటి వారముగా మనము ఉండాలి అనేది దేవుడు ఆశపడినట్లుగా మనం చూస్తాము. మూడవదిగా
నిరపరాధులుగా అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. నిరపరాధులముగా అంటే సహజంగా మన మనస్తత్వానికి తగినటువంటి రీతిగా, అంటే మన మనస్సాక్షి మనల్ని నిర్దోషులుగా నిరపరాధులుగా ఎంచితే చాలు. ఎందుకంటే సహజంగా ఈ లోకం ఎలాంటిది అంటే, దేవుని బైబిల్ మీరు పట్టుకొని వస్తూ ఉన్నారనుకోండి, సహజంగా లోకస్తులు ఏమంటారు, ఓయ్ అమ్మో పరిశుద్ధురాలు బయలుదేరిందమ్మా కదా. ఎన్నో రకాలైన మాటలు మాట్లాడతారు, ఎన్నో రకాలైన దోషులు. నువ్వు విశ్వాసివి కదా వాళ్ళు 4 మాటలు అంటారు. మనం ఏదైనా ఒక మాట అన్నావు అనుకోండి, నువ్వు దేవుని మందిరానికి వెళ్తావు కదా, నువ్వు విశ్వాసివే, మళ్ళీ ఏంటి మాట్లాడుతున్నావు అంటే, విశ్వాస అయినంత మాత్రాన్ని నోరు మూసేసుకోవాలా, నోరు కుట్టేసుకోవాలా కదండి. కాబట్టి లోకం మనల్ని విమర్శిస్తుంది, లోకం మనల్ని నిందిస్తుంది, లోకం మనల్ని దూషిస్తుంది, లోకం మనల్ని శిక్షిస్తుంది. అయినప్పటికీ నీ మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషమైనదిగా నిరపరాధమైనదిగా ఉంటే నీవు నిర్దోషివే, నీవు నిర్దోషివే. అందుకే హిజ్కియా గురించి ఒక మాట వ్రాయబడతా ఉంటుంది, ఆసా గురించి ఒక మాట వ్రాయబడతా ఉంటుంది. ఏంటంటే దేవుని దృష్టి యందు అనేటటువంటి మాట వ్రాయబడుతుంది. కాబట్టి మనుషులు ఏమైనా అనుకోవచ్చు గాక, మనుషులు రకరకాలుగా అనుకోవచ్చు గాక, దేవుని దృష్టిలో నీవు నిరపరాధివిగా నిర్దోషివిగా ఉన్నావా లేదా అనేది ప్రాముఖ్యం. అది మనకు ముఖ్యమైనది, అది మనకు ముఖ్యమైనది. కాబట్టి ఆయన శిలువ రక్తం ద్వారా ప్రభుతో సమాధానపరచబడటం ద్వారా నీవు నేను చేయబడింది ఏంటంటే, పరిశుద్ధపరచబడ్డాము, నిర్దోషులంగా కావించబడ్డాము, నిరపరాధులంగా కావించబడుతూ వచ్చాము. అంత మాత్రమే కాకుండా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి అనేటటువంటి మాట. పునాది మీద కట్టబడినటువంటి వారై స్థిరముగా ఉండి, కనుక పునాది మీద కడితే ఎలా ఉంటుంది ఆ గృహం అంటే స్థిరముగా ఉంటుంది అనేది మనం చూస్తాం కదా. అందుకే ఇల్లు కట్టేటటువంటి వారు ఏం చేస్తారు, పునాదులు తీసి కదా లోపటి కాన దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా పోసిన తర్వాత ఆ తర్వాత చక్కగా పైన గృహాన్ని కడతారు. అలా కాకుండా పైన కట్టారనుకోండి ఏమవుతుంది, పడిపోతుంది. అందుకే మనకి మత్తయి సువార్తలో వ్రాయబడతా వచ్చింది ఏమని, బండ మీద కట్టబడిన అంటే పునాది, దాని పునాది ఎలాంటిది, దాని పునాది గట్టిది, స్థిరమైంది. కాబట్టి వాన వచ్చెను, వరదొచ్చెను, అయినప్పటికీ అదేమైంది, కదల్చబడల. అయితే బలహీన పునాది లేనటువంటి దాని మీదకి వానొచ్చింది, వరదొచ్చింది, ఏమైంది, దాని పాటు గొప్పది గనక అది పడిపోయింది. కనుక ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేయటం ద్వారా నన్ను స్థిరమైనటువంటి పునాది కలిగినటువంటిదిగా మనల్ని కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్లు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. తర్వాత మనం గమనిస్తూ ఉన్నటువంటిది ఏంటంటే, ఆయన తిరిగి లేవటం ద్వారా మనకు కలిగినటువంటి ప్రయోజనం ఏంటిదంటే నిరీక్షణ. మా ప్రభు వస్తాడు, ప్రభుతో కూడా నేను తీసుకుని వెళ్తాడు అనేటటువంటి గొప్ప నిరీక్షణ కదా అండి. సహజంగా నాన్న ఉద్యోగానికి వెళ్ళాడు, ఉదయాన్నే లేచి, అంటే పిల్ల లేచేటప్పటికే నానేం చేస్తాడు, టైం అయింది ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చేటప్పటికి ఏం చేస్తూ ఉంటుంది, నానెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది కదా. ఎందుకు, నాన్న వచ్చినప్పుడు ఏం చేస్తాడు, నాకు 5 స్టార్ చాక్లెట్ తెస్తాడు, లేకపోతే ఇంకొకటి నాకేదో తెస్తాడు. కాబట్టి ఎదురు చూస్తూ ఉంటుంది, మా నాన్న వస్తాడు అని. నేను ఈ మధ్య ఒక వీడియో చూసా. అదేంటంటే, ఆయన చనిపోయాడు, శవం అక్కడ ఉంది, శవం పక్కన పిల్లోడు పడుకొని, పిల్లోడు శవం మీద పడి
ఏడుస్తా ఉన్నాడు. ఏమనంటే నానా లేనానా, నానా లేనానా అని ఏడుస్తా ఉన్నాడు. నాకు ఆ వీడియో చూస్తే హృదయం భారం అయిపోయింది. ఆ పిల్లోడికి తెలియదు వాళ్ళ నాన్న చనిపోయాడని, వాళ్ళ నాన్న ఇక లేవడని ఆ పిల్లోడికి తెలియదు. కానీ ఆ పిల్లోడు నానా లే నానా, నానా లే నానా రోజు లేచి ఎత్తుకొని తిరిగేటటువంటి నాన్న, గోరు ముద్దలు తినిపించేటటువంటి నాన్న, బజారుకు తీసుకొని వెళ్ళి సరదాగా తిప్పేటటువంటి నాన్న ఇక లేడు అనేది అతనికి తెలియదు. కానీ ప్రభు నిన్ను నన్ను అట్లా విడిచిపెట్టలే. ఆయన మనకు నిరీక్షణ ఇచ్చాడు. నేను మరలా వస్తాను, నాతో కూడా ఉండేదాని కొరకై మిమ్మల్ని తీసుకొని వెళ్తాననేటువంటి గొప్ప నిరీక్షణ ఆయన మనకిచ్చినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాకుండా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే, నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల అనేటటువంటి మాట. కాబట్టి చివరిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం, విశ్వాసము కలిగినటువంటి వారం, విశ్వాసమందు నిలిచినటువంటి వారం. అనేక పర్యాయాలు యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉన్నటువంటి వారే అటువంటి విశ్వాసము లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చారు కదండి. సముద్రంలో పడి వెళ్తూ ఉన్నారు. సముద్రంలో పడి వెళ్తూ ఉన్నప్పుడు తుఫాన్ వచ్చింది. ప్రభువారిని లేపారు, అయ్యా మేము నశించిపోతా ఉన్నామంటే నశించిపోతామని ఆయన సముద్రాన్ని గాలిని అణిచివేసినప్పుడు, ఆగిపో అన్నప్పుడు అవి ఆగిపోయినాయి. వారు ఏమంటా ఉన్నారు, ఈయనెవరో కదా, అల్ప విశ్వాసులారా అని అంటా ఉన్నాడు. అల్ప విశ్వాసులారా ఎందాక మిమ్మును సహింతును. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు ఇంకా నిన్ను నన్ను సహిస్తూ ఉండగా నీ నా జీవితాల మీద కూడా ప్రభు ఆ మాట పలకకముందే ఎందాక నేను మిమ్మును సహింతును. ప్రభు ఆ మాట పలుకకముందే నీ నా విశ్వాసాన్ని వృద్ధి పొందించుకొని, ప్రభు కోరినటువంటి విశ్వాసం మీరేదో గొప్ప విశ్వాసం కలిగి ఉండాలని కాదండి. ఆయన కోరిన విశ్వాసం ఏంటిదంటే ఆవగింజంత విశ్వాసం. ఆవగింజంత విశ్వాసం ఎంతండి? ఆవగింజ ఎంతండి? కానీ అటువంటి అంతటి విశ్వాసము కూడా లేనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉన్నాం. ఆ కారణం చేతనే విశ్వాసయుక్తమైనటువంటి కార్యాలు మన జీవితాల్లో జరగటం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన ఆది సంభూతుడిగా మృతులలో నుండి తిరిగి లేవటం ద్వారా నేను ఆ జీవితాల్లో కలిగినటువంటి కార్యాలు ఏంటిదంటే, మొదటిదిగా తండ్రితో మనము సమాధానపరచబడ్డాం. రెండవదిగా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలతో మనము సహపౌరులమైనట్లుగా సమాధానపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, రెండవది ఏంటి, ఏం కలిగింది అంటే నిర్దోషులము. మూడవదిగా నిరపరాధులము. ఆ తర్వాత ఇంకా ఏం కలిగింది, పరిశుద్ధులం కదండి. పరిశుద్ధత మన జీవితాలకు ప్రభు ఇచ్చాడు. నిర్దోషత్వాన్ని ప్రభు ఇచ్చాడు. మన మనసాక్షికి కల్మషము తోచుకున్నట్లు నిరపరాధులంగా ఉండేటటువంటి కృప మనకిచ్చాడు. అంత మాత్రమే కాకుండా వీటి నుండి మనం పడిపోకుండా ఉండేదాని కొరకై స్థిరమైన పునాది మీద నిన్ను నన్ను నిలవబెట్టినట్లుగా మనం చూస్తాను. అంత మాత్రమే కాకుండా నిరీక్షణ కలిగినటువంటి వారంగా ఉండేదాని కొరకై ప్రభు కృపించినట్లుగా చూస్తాను. అంత మాత్రమే కాకుండా విశ్వాసము కలిగి జీవిస్తూ నా ప్రభు రాబోతా ఉన్నాడు, ఇదిగో ప్రభు అయిన యేసు రమ్ము అని చెప్పగలిగేటటువంటి ఆ స్థాయిలోనికి నిన్ను నన్ను తీసుకుని వస్తూ ఉన్నాడు అనేది మనం గమనిస్తాము. కాబట్టే విశ్వాసము లేని తరము వారులారా ఎంతవరకు నేను మిమ్ములను సహింతును అనేటటువంటి మాట నీ నా జీవితాల మీద ప్రభు పలకకుండా ఉండునుగాక. అట్టి విశ్వాస్యత కలిగినటువంటి వారమై ప్రభు రాకడ కొరకు నీవు నేను సిద్ధపడదముగాక. అట్టి కృప నీ నా జీవితాలకు ప్రభు అనుగ్రహించునుగాక.